శ్రీ మహానందీశ్వర స్వామివారి దేవస్థానం నందు శాకాంబరి ఉత్సవాలు 3 రోజుల పాటు అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగింది. మొదటి రోజు ఆకుకూరలతో, రెండవ రోజు పండ్లు ఫలాలతో కూడా చేశాము. ఈరోజు లాస్ట్ రోజు కాబట్టి కూరగాయలతో అమ్మవారికి అలంకరించడం జరిగింది. ఈ ఉత్సవాలు ఎవ్రీ ఇయర్ ఒకరోజు చేసేవాళ్ళం, కానీ ఈ సంవత్సరం 3 రోజులు నిర్వహించడం జరిగింది. కావున ఈ ఉత్సవాల్లో అత్యధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఈ వచ్చిన భక్తులకు కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఓం నమో మహానందీశ్వరాయ. మహానంది క్షేత్రంలో ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా ఆషాఢ శుద్ధ పౌర్ణమికి శాకాంబరి ఉత్సవం అనేటువంటిది నిర్వహించడం జరిగింది. ఈ సంవత్సరం తొలిసారిగా ప్రత్యేకంగా ఈవో గారి సూచనల మేరకు 3 రోజుల దీక్షగా ఈ యొక్క శాకాంబరి ఉత్సవం అనేటువంటిది ప్రారంభించి, తొలి రోజున త్రయోదశి రోజున అమ్మవారికి వివిధ రకములైనటువంటి ఆకుకూరలతో అలంకరించడం, రెండవ రోజున విశేషమైనటువంటి ఫలాలతో అమ్మవారిని ఫలరూపంగా అలంకరించి, ఈ రోజున పౌర్ణమి ముఖ్యమైన రోజున శాకాంబరి ఉత్సవంగా అమ్మవారికి విశేషంగా శాఖాలతోనే అలంకారం చేసి, శాఖాలతోనే అర్చన చేసి, శాఖలతోనే నివేదన చేయడం అనేటువంటిది చాలా విశేషం. పూర్వం దుర్గమాసురుడు అనేటువంటి రాక్షసుడు అందరినీ కూడా తినడానికి ఆహారం లేకుండా, యజ్ఞయాగాది క్రతువులు చేయడానికి వీలు లేకుండా ఇబ్బంది పెడుతున్నటువంటి సందర్భంలో దేవతలందరూ కూడా వెళ్ళి అమ్మవారిని ప్రార్థించగా, అమ్మవారు స్వయంగా తనే శాఖంగా అవతరించి తన శరీరంలో నుంచి పళ్ళు కూరగాయలన్నీ కూడా ఇచ్చి సమస్త ప్రాణికోటిని కూడా రక్షించింది. కాబట్టి ఆనాటి నుండి కూడా ఈ యొక్క శాకాంబరి ఉత్సవం ఆషాఢ పౌర్ణమికి చేయడం అనేటువంటిది ఆనవాయితీగా వస్తోంది. దాన్ని కొనసాగిస్తూ ఈ సంవత్సరం ఇంకా విశేషంగా మా ఈవో గారు శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో 3 రోజుల పాటు అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగింది. తద్వారా మన రాష్ట్రంలో కాయగూరలు, పళ్ళు అన్నీ కూడా చక్కగా పండి ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలని ఈ యొక్క కార్యక్రమాన్ని